భారత్ నాటికను విద్యార్థులు రూపొందించారు. పరిసరాల పరిశుభ్రత, వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం, శుద్ధజలం తాగాల్సిన ఆవశ్యకతను ఈ నాటిక తెలియజేస్తోంది. విజయవాడలో జరిగిన రాష్ట్ర స్థాయి పోటీల్లో ఈ నాటికను విద్యార్థులు ప్రదర్శించారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా నిర్వహించిన దోమలపై దండయాత్ర కార్యక్రమానికి గోనుగుంట విద్యార్థులు విస్తృత ప్రచారం చేశారు. ప్రత్యేకంగా ముద్రించిన కరపత్రాలను సమీప గ్రామాల్లో పంచి దోమ నివారణపై అవగాహన పెంపొందించారు. ప్రజల్లో అనారోగ్యం ఎక్కువగా ఉంది, అందువలన మా తరపున ఏదైనా ఒక చిన్న మెసేజ్ ఇవ్వాలని ఈ నాటికను ప్రదర్శించాము. పర్యావరణం పరిశుభ్రంగా ఉండాలి, ప్రతి ఇంట్లో మరుగుదొడ్లు నిర్మించాలి, శుభ్రమైన మంచినీరు తాగాలి. ఈ నాటికలో రాజు బేరుతో నేను రాజుకి అవన్నీ కారణాలు చెప్పాను. ప్రజలు బహిరంగంగా మల విసర్జన చేయకుండా ఉండటం, ప్రతి ఇంట్లో మరుగుదొడ్డి నిర్మించాలి, గొట్ట బౌల్లో నీటినే తాగాలి. దీనివల్ల ప్రజల్లో కొంచెం మార్పు తీసుకురావచ్చని మేము నాటిక వేసాము. ముందుగా మేము ఇక్కడ ప్రదర్శించాము, మా గ్రామంలో ప్రదర్శించాము ఈ నాటికని. తర్వాత జిల్లా స్థాయిలో ప్రదర్శించాము, అక్కడ గెలిచాము. అక్కడ మళ్ళీ తర్వాత విజయవాడలో రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొన్నాము. ప్రధానమంత్రి చేపట్టిన స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని అందరూ చేపట్టాలని మేము కోరుకుంటున్నాం. విజ్ఞాన ప్రదర్శనలోనూ గోనుగుంట పాఠశాల విద్యార్థులు చక్కటి ప్రతిభ చూపుతున్నారు. ఇప్పటి వరకు 17 జాతీయ అవార్డులు సొంతం చేసుకోవటం వారి ప్రతిభకు నిదర్శనం. పాఠశాలలో భౌతిక, జీవశాస్త్ర ఉపాధ్యాయులుగా పనిచేస్తున్న రమేష్, వెంకట్రావు, ప్రధానోపాధ్యాయుడు వెంకట్రావు విద్యార్థులకు సహాయ సహకారాలు అందిస్తున్నారు. డ్రామా అంటే ఏదో ఒకటి వేయటం, ఒక సైంటిస్ట్ గురించో లేదా ఇంకో దాని గురించి వేయచ్చు, కానీ సామాజిక అంశాలతోటి సైన్స్ లింక్ చేస్తే అది ఇంకా లోతుగా వెళ్ళిద్దన్న ఉద్దేశంతో ఈ డ్రామా ఎంచుకోవడం జరిగింది. ప్రభుత్వం నిర్వహించే అన్ని సైన్స్ కాంపిటీషన్ లో జాతీయ స్థాయిలో పాల్గొన్నాం. పిల్లలు ఎప్పుడైతే సామాజిక అంశాల్లో సామాజిక చైతన్యం పొందుతారో అప్పుడు వాళ్ళు ఉన్నటువంటి గ్రామాల్లో కూడా చైతన్యం తీసుకురావడానికి వీలవుతుంది, సమాజం బాగుపడుతుంది, ఆరోగ్య భారత్ ఏర్పడటానికి అవకాశాలు ఉంటాయి, మెరుగవుతాయి. అన్నిటినీ తెలియజేయడానికి మేము ప్రయత్నించాము. మంచినీటి కలుషితమైనటువంటి మంచినీటి ద్వారా ఈ వ్యాధులు వస్తాయనే విషయాన్ని మా పాఠశాలలో వచ్చే పిల్లల ద్వారా గ్రామానికి తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని టేకప్ చేయడం జరిగింది. ప్రజా చైతన్యం కోసం పాటుపడుతూ ఇతర జీవితాల్లో మార్పు కోసం కృషి చేస్తున్న గోనుగుంట ఉన్నత పాఠశాల విద్యార్థులు తోటి పాఠశాలల వారికి స్ఫూర్తిగా నిలుస్తున్నారు. తిరుపతి గోనుగుంట నుంచి వచ్చాం. మా నాటి పేరు స్వచ్ఛ భారత్ ఆరోగ్య భారత్. ఈ నాటిక స్వచ్ఛ భారత్ ప్రచారం కోసం ఉపయోగపడుతుందని మేము భావిస్తున్నాం. ఒక చిన్న నాటికని మనం ప్రజెంట్ చేస్తున్నాం.
సందేహమా? మాకేమీ సందేహం లేదే. సందేహం కాదు ప్రభు, సందేశాలు. సందేశాలా? మంచిది మంచిది. సందేశాలకేముంది, ఉచితంగా పారవేస్తాం. ఎన్ని సందేశాలు కావాలండి అన్ని సందేశాలు తీసుకోవాలండి. ఇంతకీ రాజ్యంలో ఏమి విశేషము మహామంత్రి? ఏం చెప్పమంటారు మహాప్రభు? అదిగో ఆ పక్కన ఉన్నారు చూడండి, వారు వెల్లంపల్లి గ్రామ ప్రజలు. ఏమైందంట వాళ్ళకి? పక్కనే ఉన్న గుమ్మకమ్మ వరదలు వచ్చి వాళ్ళకు ఊళ్ళే పోయాయట ప్రభు. ఇది ఒక విశేషమేనా? నదులన్నాక వరదలు వస్తూ ఉంటే పోతూ ఉంటాయి. వరదలు వచ్చినప్పుడు పంటలు దెబ్బతింటాయి. మామూలే కదా, వరదలు ఆగిపోయిన తర్వాత ఈ పంటలు వేసుకోవాలండి. ఇంకేమిటి? ఇంకా ప్రభు, దేశంలో అన్ని వస్తువులు ధరలు పెరిగిపోతున్నాయని ప్రజలు కొనలేక ఉల్లాడుతున్నారు. ఏమి ధరలు ఎప్పుడన్నా తగ్గునా పెరుగుతూనే ఉన్నాం. ధరలు తగ్గున విపరీతం. మేము కూడా జీడిపప్పు, బాదం పప్పు, గన్నేరు పప్పు తూచు గన్నేరు పప్పు కాదు, ధరలు పెరిగినందుకు ఆలోచిస్తున్నాం. సరే ఇంకేమిటి? రేపు అడవి ప్రాంతాలైన కడిగిరి ఇద్దరు సీమంలో తీవ్రమైన కరువు వచ్చినది. అబ్బా మంత్రి, ఎంతసేపు వరదలు ధరలు కరువు. మంచి విశేషములు ఏమైనా ఉంటే చెప్పొచ్చు కదా. అసలే మా ఆరోగ్యం బాగోలేదు. చిత్తం, ఈ ఆరోగ్యానికి ఏమైనా ప్రభు? ఏం చెప్పమంటావులే, మళ్ళీ పేదలు పట్టుకున్నాయి. రాజుగారికి మళ్ళీ పేదలా? వారం రోజుల క్రితమే కదా పేదలు పట్టుకున్నవి వదిలినవి. అవును, ఆ రాజ్యవైద్యులు వచ్చారు, ఏవో గులికలు ఇచ్చారు, తగ్గారు, మరలా వచ్చారు. కడుపులో ఏదో గడబడగా ఉన్నది. మేము గుడిసెక్క తీర్చుకొని వచ్చేదాం. మీరెక్కడికి? మీ అందరి చూస్తున్నాం కదా ప్రభు, మీరు ఎక్కడంటే మేము అక్కడే. ఇప్పుడేం అవసరం లేదు, మేము వస్తాం. అదేమిటా కేశవా? రాజుగారు రావద్దంటారు. నువ్వు సెకండ్ తీసుకొస్తానంటే ఎక్కడికో తెలుసా? ఎక్కడికి? ఇక్కడికి. ఓహో అదే. మంత్రి గారు, రాజుగారు మా వరద విషయం ఏం చెప్పారు? ఏమి చెప్పలేదు. మంత్రి గారు, మా సీమలో కరువు పరిస్థితి గురించి రాజుగారు ఏం చెప్పారు? ఏమి చెప్పలేదు. ధరలు పెరిగిపోయి ఉంటే రాజుగారు ఏం చేస్తున్నారు? ఇది చేస్తున్నారు. ప్రజల సమస్యలు రాజుగారు పట్టించుకోవాలి. ప్రజల సమస్యలు రాజుగారు పట్టించుకోవాలి. ప్రజల సమస్యలు రాజుగారు పట్టించుకోవాలి. ప్రజల్లో అర్థం ప్రారంభమైంది. అణిచివేయాలి. సేనాధిపతి ఎక్కడ? ఎక్కడ ఉన్నాడు మహామంత్రి? వెళ్ళి అమ్మకం జాగ్రత్త పట్టండి. పోండి కూర్చోపోండి, మాట్లాడకండి. మహామంత్రి, ఏ వాడిగా మాట చెప్పుకోవాలి. ఇన్ని సుఖములున్నా ఈ లోకంలో సుఖ విరోచనము కంటే సుఖము లేదు. ఇప్పుడు చెప్పండి. ఏమి చెప్పమంటారు మహాప్రభు? ప్రజల్లో ఇది బాధలు ఎక్కువయ్యాయి ప్రభు. అబ్బా మంత్రి, ఎంతసేపు బాధలేనా? మంచి కబుర్లు ఏమీ లేవా? ఒక ఆట ఒక పాట. ప్రజల బాధలు మాకెందుకయ్యా? ప్రజల బాధలు ఆ దేవుడే. మాకు పేదల బాధ ఎక్కువగా ఉంది. మహాప్రభు
చేసుకున్నాం. మంత్రి గారు, మాకు అతి నీరసముగా ఉన్నది. మేము ఈ బాధ భరించలేము. రేపు పొద్దున్నుంచి ఎన్నిసార్లు కదా పేదలు రాజమండ్రి పిలిపించరు. నా పొంద వాడు వచ్చి ఏం చేస్తాడు? ఏవో గుళికలు ఇస్తాడు. ఇప్పటికి తగ్గు, మరలా 2 రోజుల తర్వాత మొదలు. మరలా వచ్చుకుంటాను, ఇప్పుడే వస్తాను. అబ్బబ్బా, మన విసర్జనానికి కూడా మీరు ఎందుకయ్యా? అవసరం లేదని చెప్పాలి కదా. ఒరే కదవా, మన విసర్జనాలంటే కట్టనుకుంటున్నావురా? ఎక్కడికి? అది కూడా ఇక్కడికేరా? ఈ పనికి ఇన్ని పేర్లున్నాయా? నాకు తెలియదే. మహామంత్రి, ఏమిటి వైపరీత్యం? ఈ మాయిదారి లేదు మహారాజు గారికి రావాలా? నీ కొత్తగా ఉన్నది కానీ దేశంలో ప్రజలు స్వాతంత్రులు విరోచన చెప్తూ ఎంతో మంది బాధపడుతున్నారు. లక్షలాది పసిపిల్లలు అతిసారైన వ్యాధికి బలైపోతున్నారు. ఆ విధానికి జనానికి వస్తారా? దేశానికి మహారాజు కూడా రావాలా? బహుబరాత్, బహుబరాత్, బహుబరాత్. మరలా కొడుకులో ఏదో కలిగిన ఇప్పుడే వచ్చిన మంత్రి గారు. ఎన్నిసార్లు చెప్పాలా వెళ్ళవల్లారా? నాకు ఎన్న విషయం వద్దు, ఏమి వద్దు. మంత్రి గారు, మాకు ఇప్పుడే తెలిసింది. రాజుగారికి ఆ, 4 రోజులకు ఒకసారి రాజుగారికి ఈ పేరు ఎందుకు అవుతున్నట్లు? సందేహం లేదు. ఇది మహామంత్రం. ఏ రోగమైనా రావడానికి ఏదో కారణం ఉండాలి కదా. నిజం, కారణం లేకుండా జబ్బులు ఎందుకు వస్తాయి? ఏదో కారణం ఉండాలి. రాజుగారికి తినే ఆహారంలో ఏదైనా లోపం ఉందేమో. లేదు లేదు, ప్రతి పూట రాజుగారు తినే పదార్థాలను జంతువులు వేసి పరీక్షిస్తారు. అవన్నీ ఆరోగ్యంగానే ఉన్నాయి. అంటే ఆహారం మంచిదనే కదా. అవునవును, రాజుగారు తినే ఆహారంలో ఏ లోపము లేదు. ఇంకేదో లోపం ఉండాలి. రామనీటిలో లోపం ఉన్నదా? వీల్లేదు, ఏ లోపం ఉండడానికి వీల్లేదు. రాజుగారు తాగే నీళ్లు రాజుగారు అక్కడికి తాగుతారు. ఆ కోట్లింగాల బావి దగ్గర మన యోధుల్లో ఉత్తముడైన భద్రశ్రేణుడు కాపులా ఉన్నాడు. శత్రు రాజు ఎవరైనా విషప్రయోగం చేస్తారేమో అని ముందుగానే మేము ఊహించి కాపులా ఉంచాం. ఈ సేనాధిపతి తోలుకెళ్తున్నట్టుగా శత్రు రాజు కండ్రెత్తి చూడలేదు. మన రాజ్యం వైపు కండ్రెత్తి చూశారా? మన సేనాధిపతి, ఇప్పుడు ఏమైందనంత చించుకుంటున్నావు? మహామంత్రి, ఏదో ఖచ్చితంగా దుర్గ శక్తి ఉంటుంది. ఈ పక్కనే దిగ్గజన సంపన్నుడైన స్వామి బాబా ఉపయోగించారు. వారి దగ్గరికి వెళ్దామా? మొన్ననే కదా ఈ స్వామి దగ్గరికి వెళ్ళి వచ్చింది. 100 కొడుకు దానములు పెట్టింది. 100 బంగారు నాణాలు కూడా ఇప్పించింది. ఒరే గ్యాసవా, నాకు తెలియగలుగుతాను. గడ్డాలు పెంచుకునే వాళ్ళకి డబ్బులు చేయబడరా? ఇది మనకు అర్థం కాలేరా? వదిలేయి. బహుబరాత్, బహుబరాత్, బహుబరాత్. అమ్మా, ఆ రాజ్యవైద్యుడు వచ్చి సచ్చాడా? చిత్తం ప్రభు, ఇక్కడే ఉన్నాను. మీకోసం తీసుకున్న భస్మం, సిద్ధమకర ధ్వజం మొదలైన 18 మూలికలు
తగ్గడం మరలా రావడం ఇంతే కదా. అంతెందుకని మహాప్రభు, ఈ రోగానికి కారణం ఏంటో మేము పరిశోధిస్తున్నాం. ఏం పరిశోధన ఏమో, మీరు ఏం చేస్తారో నాకు తెలియదు. మీకు వారం రోజులు గడువిస్తున్నాను. ఈ వేదనకు కారణం తెలుసుకోలేకపోతే శిరచ్ఛేదం తప్పదు. ఇప్పుడే వస్తాను. ఒరేయ్, ఇంకొకసారి ఆ కోసం చూసామంటే కొత్త వేయిస్తాను. ఇక్కడే చావండి. ఎవరికను ఎందుకు బంధించారు? మందిరాజీ నమస్కారం. ఇతను స్వచ్ఛ భారత్ కార్యకర్త అని అంటున్నాడు. 15 రోజుల నుంచి ఎట్లా తిరుగుతున్నాడు. నువ్వు శత్రు దేశ గుణాచారి కాదు కదా, మర్యాదగా చెప్పు. మా వద్ద చిత్రహింసలకు ఎన్నో విచిత్రమైన పద్ధతులు ఉన్నాయి. ఈ సేనాధిపతి దోమకేసిన మిక్కేలేదు. బహుపరాగ్ బహుపరాగ్ బహుపరాగ్. అబ్బబ్బా, ఈ వేదనకు కారణం తెలుసుకోమంటే ఏమిటి గోళ? రేపు ఈ వ్యక్తి ఎవరో స్వచ్ఛ భారత్ కార్యకర్త అని అంటున్నాడు. ప్రతి ఇంటికి వెళ్ళి ఇంట్లో ఎంతమంది ఉంటారు, మీరు నీళ్ళు ఎక్కడ తెచ్చుకుంటారు, బట్టలు ఎక్కడ ఉతుకుతారు, వెర్రలు ఎక్కడ కడుగుతారు, బట్టలు ఉతికే చెరువులు, వెర్రలు కడిగే చెరువులు ఒకటేనా అని అడుగుతున్నాడు ప్రభు. అంతేకాదు ప్రభు, మీరు దొడ్డి ఎక్కడ కూర్చున్నారని కూడా అడుగుతున్నాడు. పైగా సేదపడ్డపై కూడా రాసుకుంటున్నాడు. ఏమయ్యా, ఉన్మాదరాలు నావే. మా వాళ్ళు బట్టలు ఎక్కడ ఉతికితే నీకెందుకు, ఎక్కడ నీరు త్రాగితే నీకెందుకు, ఎక్కడ మల విసర్జనం చేస్తే నీకెందుకు? మేము పొద్దుట నుండి 18 పర్యాయాలు దొడ్డికి వెళ్ళి అది కూడా రాసుకో రాసుకో. ప్రభు, వీళ్ళెవరో ఓ తిక్క గూఢాచారులా ఉన్నాడు. మన గూఢాచారులు ఎంత తెలివైన వారు. నా యొక్క గొప్ప శిక్షణలో అతి క్రమశిక్షణతో విషయములు సేకరించారు. సేనాధిపతి, ఎంతసేపు నీ డోరు నీవే వాయించుకోవడం, నీ గొప్పలు నీవే చెప్పుకోవడమేనా? బాబు, ఇంతకీ నువ్వెందుకు మా రాజ్యంలో తిరుగుతున్నావు? మహాప్రభు, నేను స్వచ్ఛ భారత్ కార్యకర్తని. మన దేశ ప్రజల ఆరోగ్య పరిస్థితులపై గ్రామ గ్రామం తిరిగి అధ్యయనం చేస్తున్నాను. కొత్తగా చేసేది ఏముంది? ప్రతి గ్రామానికి రాజుగారు ఒక వైద్యం నియమించాడు కదా. మంత్రి గారు, వైద్యులు ఉండగానే ప్రజలందరికీ ఆరోగ్యం వస్తుందా? ఆ మాటకు వస్తే ఇప్పుడు ఎన్నో జబ్బులు వస్తూనే ఉన్నాయి కదా. జబ్బులు వచ్చిన తర్వాత వైద్యం చేయడం కాదు, అసలు జబ్బులు రాకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టడమే స్వచ్ఛ భారత్ ఆశయం. ఏదో ఒక రోగం రాకుండా ఎట్లు నాకు తెలిసిన రోగాలకు చికిత్స చేయడానికి నివారణే చాలా తప్పు. మనకు వచ్చే జబ్బుల్లో 60% జబ్బులు త్రాగునీటిలో మనిషి మలమూత్రాలు కలియడం వల్లే వస్తుంది. ఇప్పుడు మన రాజుగారికి వచ్చిన జబ్బు కూడా త్రాగునీటిలో మనిషి మలం కలియడం వల్ల వచ్చిందే. ఏమన్నావా? మా రాజుగారు మరొక మలం తెలిసే అవకాశం లేదు. రాజుగారు త్రాగినట్లు ఒకే భావించి ప్రత్యేకంగా తెప్పిస్తున్నాం. అక్కడ ఏ శుభ్రాన్ని జరగకుండా వాళ్ళని కాపలా పెట్టుకుంటాం. మనము ఎలా వస్తుంది? లేదు ప్రభు, మీరు తాగినట్లో తప్పకుండా మనిషి మలం కలుస్తూనే ఉండాలి, లేదంటే మీకు ఈ వ్యాధి రానే రాదు. సరే, మలం కలిసిందే అనుకో, వ్యాధులు ఎట్లా వస్తాయి? ఇందాక చెప్పాడు త్రాగునీటి వల్లనే కలరా, పసికల్లు, టైఫాయిడ్, అనేక విష జ్వరాలు, అనేక జబ్బులు వస్తూ ఉన్నాయి. ఈ వ్యాధి సోకిన మనిషి మలమూత్రాలలో వ్యాధికారకాలైన సూక్ష్మ క్రిములు ఉంటాయి. ఆ మలం కలిసి నీళ్లు తాగినప్పుడు వేరే
వ్యాధి వస్తుంది. అందువలన మీరు త్రాగే నీరు కూడా ఎక్కడో కలిసిపోతుందని నా అమ్మ. తెలిసింది. సేనాధిపతి, ఆ కోటిలింగాల బావి దగ్గర ఉన్న సైనికుని వెంటనే పిలిపించండి. నీవు చెప్పింది నిజమే, కానీ ఈ వ్యాధి పుట్టించే సూక్ష్మజీవులు కప్పల్లా, బల్లుల్లా, తొండల్లా కంటికి కనపడవా? లేదు ప్రభు, అత్యాలను కలరా పుట్టించే పురుగులు మన కంటికి కనపడవు. అవి చాలా చిన్నవి. ఒక మనిషి నుంచి మరొక మనిషికి అవి నీటి వల్లే వ్యాపిస్తాయి. కావాలంటే చూడండి, ఎక్కువగా వరదలు వచ్చినప్పుడు పుణ్యక్షేత్రాల్లో ఉత్సవాలు, జాతరలు వంటివి జరిగినప్పుడు కలరా వంటి మహమ్మారులు వ్యాపిస్తాయి. ఎక్కువ మంది జనం ఒకే చోట చేరడం వల్ల అక్కడే మల విసర్జన చేసి ఆ నీళ్ళే తాగే స్థితికి వస్తుంది. అందువలన అంటురోగాలు ఒకరి నుండి మరొకరికి అతి వేగంగా వ్యాపిస్తాయి. నిజమే ప్రభు. నేడు మన దేశంలో అనే చోట్ల పెద్దలు పిల్లలు అతిసారి వ్యాధులు కావడానికి ఆ నీళ్ళే కారణం తోచుతున్నది. ప్రభు, ఆ కోడిలింగాలు బాగా కాపులోనే సైనిక్ పెట్టడే. మీరే విచారించండి. ఏమయ్యా, ఆ బాధ్యత ఎప్పుడు నీవే కావాలా ఉంటావా? రోజు తమ్ముడు నీళ్ళు తెచ్చే బండివాడు తప్ప ఇంకో నర్మానుడు ఆ చుట్టుపక్కల కూడా రాకుండా జాగ్రత్తగా కాపులా కాస్తున్నాడు. ఆహా, 24 గంటలు అక్కడే ఉంటావా? పెళ్లి కాని వాడిని బావికి కాపులా తప్ప నాకు ఇంకో బాధ్యత లేదు. మరి రోజు నీవు కాపుటము ఎక్కడ తెచ్చుకుంటావు? బావికి చాలా దూరంగా తెచ్చుకుంటాను. అది శుభ్రపరచుకోవడం అంటే నిజం చెప్పు. శుభ్రపరచుకోవడం ఆ బావిలోనే. అమ్మా, 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 అమ్మా. నీకు ఎప్పుడు వాంతులు విరోచనాలు కాలేదా? ఎందుకు కాలేదండి? ఈ మధ్య తరచుగా వాంతులు విరోచనాలు జబ్బు పట్టుకుంది. చూసారా మహారాజా, ఇతని వల్లనే మీకు విరోచనాలు పట్టుకుంది. ఇతని వలన ఉండే కోట్లాది సూక్ష్మక్రిములు ఆ బావిలో కలిసి ఆ నీళ్ళనే మీరు తాగడం వల్ల మీకు ఈ వ్యాధి వచ్చింది. నిజం నిజం రాసులా, మేము తాగే నీళ్ళని కలుషితం చేస్తావా? నీకు ఇప్పుడే మరణ శిక్ష విధిస్తున్నాను. ఎవరక్కడ? ప్రభు, ఆవేశపడుతుంది. ఈ నేరం అతను తెలిసి చేసేది కాదు. అసలు కారణం అజ్ఞానం. మన దేశంలో కోట్లాది ప్రజలు బహిరంగంగా మల విసర్జన చేయడం వాళ్ళ అలవాటు. చెరువులలోను, బావులలోను, నదులలోను మనిషి మలం కలుస్తూ ఉండడం వల్ల అనేక జబ్బులు వస్తూ ఉన్నాయి. ముందుగా ప్రజల అలవాటు మారాలి. పరిసరాలు శుభ్రంగా ఉండాలి. త్రాగే నీరు కూడా శుభ్రంగా ఉండాలి. నిజమే ప్రభు. కానీ తరతరాలుగా వస్తున్న మనుషుల అలవాట్లు మాత్రం సాధ్యమా? ఎందుకు సాధ్యం కాదు ప్రభు? ప్రతి ఊరిలో గ్రామ సభలు పెట్టించి వారి ఆరోగ్యం గురించి వాళ్లే చర్చించుకునేటట్టు చేయాలి. రోగాలు రావడానికి కారణాలు కూడా చెప్పాలి. రోగాలు రావడానికి కారణాలు తెలుసుకుంటే ప్రజలు తమ అలవాట్లను మార్చుకుంటారు. నీవు చెప్పింది నిజమే, కానీ ఇప్పుడు మనం ఏం చర్యలు చేపట్టాలో అది కూడా నీవే చెప్పు. ప్రభు, ముందుగా నేను చేసినట్లుగా దేశంలో ప్రతి పల్లెలో తిరిగి ఆ ఊరి ప్రజల ఆరోగ్య పరిస్థితుల గురించి, అలవాట్ల గురించి విషయాలు సేకరించాలి. ఆ ఊరిలో ఏ రోగం ఎక్కువగా ఉందో, ఆ రోగం రావడానికి కారణం ఏమిటో ఆ ఊరి ప్రజలకు చెప్పాలి. ఆ వ్యాధి రాకుండా చేసుకునే మార్గాలు కూడా బోధించాలి. దేశంలో ప్రజల ఆరోగ్యం ప్రభుత్వం మీద, వైద్యుల మీద ఆధారపడలేదని, తమ ఆరోగ్యంను బాగు చేసుకునే శక్తి తమకే ఉందని ఈ ప్రజానికానికి నచ్చ చెప్పాలి. ఏ పంచాయతీలో ఆ పంచాయతీ ఆరోగ్య సంఘాలు నియమించుకోవాలి. చెరువుల కన్నా, బావుల కన్నా, జలముల కన్నా గొట్ట బావులో ఉండే నీరు శుభ్రంగా ఉంటుందని ఈ ప్రజానికానికి చెప్పాలి. ఊరు వాడ ప్రతి చోట గొట్ట బావులు దొరుకుతాయి. ఉన్న బావుల నీటిని రసాయనిక పద్ధతి ద్వారా క్రమం తప్పకుండా శుభ్రం చేస్తూ ఉంటారు. ప్రజలు బహిరంగంగా మల విసర్జన చేయకుండా
ప్రజా సంక్షేమానికి ఉపయోగపడిన ఖజానా ఎందుకు ప్రభు? దేశంలో పిల్లలు పెద్దలు ఆరోగ్యంగా ఉంటే అది ఆ దేశ పాలకుడికి ఎంత మేలు చేస్తుందో ఒకసారి ఆలోచించండి. ప్రజలు బాగుంటేనే రాజు బాగుంటారు. శభాష్ స్వచ్ఛ భారత్ కార్యకర్త, మా కళ్ళు తెరిపించావు. మహామంత్రి, ఈ క్షణం నుండి ఈ ఆరోగ్య పథకాన్ని ప్రారంభిస్తున్నాము. ప్రతి ఊరిలోనూ యువకులతోనూ యువతలతోనూ ఆరోగ్య కమిటీలు వేయించండి. ప్రతి ఊరిలోనూ ఆరోగ్య పరిస్థితులపై నివేదికలు తయారు చేయండి. ఆరోగ్య రక్షణపై ప్రచారం చేయండి. ఊరు వాడ కళాశాలలు పంపించండి. ఈ మంచి కార్యక్రమంలో ఆరోగ్య సిబ్బంది, గ్రామ సర్పంచులు, మండలాధికారులు, యావత్ ప్రభుత్వం అంతా సహకరించాలని మేము వినమ్రంగా ప్రార్థిస్తున్నామని చెప్పండి. దేశ ప్రజలారా, తల్లులారా, తండ్రులారా, ఈ ఆరోగ్య ఉద్యమానికి మనస్ఫూర్తిగా సహకరించండి. మీ పిల్ల పాపలను రక్షించుకోండి. ప్రజల ఆరోగ్యం ప్రజల చేతుల్లోనే ఉందని నిరూపించండి. సర్వే జన సుఖినో భవంతు. ఆరోగ్యమే మహాభాగ్యము, ఆనందమే ఆరోగ్యము. ఆరోగ్యమే మహాభాగ్యము, ఆనందమే ఆరోగ్యము. వినగ చెల్లెలా, వినగ తమ్ముడా, వినగ చెల్లెలా, వినగ తమ్ముడా. ఆరోగ్యమే మహాభాగ్యము, ఆనందమే ఆరోగ్యము. జై స్వచ్ఛ భారత్, జై స్వచ్ఛ భారత్, జై స్వచ్ఛ భారత్. వీడియో